ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. శ్రీవారి లీలలు ఎన్నో, అవి అనంతమైనవి చెప్పుకోవాలంటే. ప్రత్యేకంగానండి కొంతమంది మేము ఇలా ఎక్స్పీరియన్స్ చేసామని చెబుతూ ఉంటారు. అవి వింటే అసలు భలే పులకరిస్తుంది మనకి. అక్కడ అడుగు పెట్టడమే ఒక పుణ్యం. అలాంటిది అంటే మీ దృష్టిలో లేకపోతే మీరు గమనించినవి ఇంకేమైనా విశేషంగా ఉన్నవి చెప్తారా, పంచుకుంటారా? తప్పకుండానమ్మా. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలలో వచ్చినప్పుడు కొన్ని కొత్త సేవలు తీసుకొచ్చారు. అంతకుముందు స్వామివారికి పట్టు వస్త్రాలు గవర్నమెంట్ నుంచి 4 సార్లు 5 సార్లు వచ్చేవి సంవత్సరంలో, విశేషంలో. ఆ వస్త్రాన్ని మార్చి మార్చి వాడేవారు స్వామివారికి సంవత్సరం అంతా. అయితే వీరు వచ్చిన తర్వాత స్వామివారికి కొత్త వస్త్రాలు ఇవ్వడానికి మనం ఇప్పుడు టికెట్ పెడితే భక్తులు ఇవ్వడానికి సిద్ధపడతారని చెప్పేసి అప్పట్లో 8,000 రూపీస్ వస్త్రానికి అని చెప్పేసి అలా వాళ్ళు సేవ మొదలు పెడతామని చెప్పి సంకల్పం చేశారు. అదే సందర్భంగా అభిషేకం చాలా విశేషం కదా తిరుమలలో. స్వామివారి అభిషేకం అన్నమాచార్య కీర్తనలో కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఏమని వర్ణింతునోపో ఇంకా పురాణములెల్లానో కీర్తనలో స్వామివారు పాల జలనిధిలోన పలుమారు తేలగాను నీలవర్ణం ఎల్లబోయి నిండు తెలుపైనట్టు అని ఒక సందర్భం అన్నమాచార్యులు చెప్తారు. పాలాభిషేకానికి డిసిప్ట్ చేస్తూ చెప్తారనమాట. భగవంతుడు ఆ పాల నీలం కదా భగవంతుడు, నల్లని వాడు. అలా పాల జలధిలో పలుమారు ఈదాడట స్వామి. ఈదగానే నిండు తెలుపైపోయాడట స్వామి. అలా పాలాభిషేకంలో స్వామివారిని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. పునుగు పూయగానే నల్లటి మణి అయిపోతాడు, పాలు పోయగానే తెల్లగా అయిపోతాడు, పసుపు పూయగానే బంగారు వర్ణంతో మెరిసిపోతాడు కదా. అలాంటి సందర్భంలో పివిఆర్కే ప్రసాద్ గారు అభిషేకం, మిల్క్ అభిషేకం అని ఒక సేవ ఉండేది. నాకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను చూడాలి ఆ విషయం. కానీ అప్పట్లో నాకు గుర్తుంది, వెబ్సైట్లో బుకింగ్ చేసే ముందు మిల్క్ అభిషేకం అని చెప్పి ఒక ఆప్షన్ ఉండేది. ఆ ఆప్షన్ వీరి కాలంలోనే తీసుకొచ్చారు. దానిలో ఏం చేసేవారంటే మిల్క్ అభిషేకం అని ఒక టికెట్ పెడితే ఎవరైనా వచ్చి పాలు తీసుకొచ్చి వేసినా ఆ పాలతో అభిషేకం చేసేవారు స్వామివారికి. ఒక పెద్ద గంగాళం పెడితే మన డైరీ, టీటీడీ డైరీ నుంచి వచ్చిన పాలు కాకుండా జనాలు ఇచ్చిన పాలతో కూడా అభిషేకం అయ్యేది. అలా జనాలు భగవంతుడిని చూసే అవకాశం దొరికేది కదా అని చెప్పి అలా ఒక టికెట్ తీసుకొచ్చారు. అంతకు ముందు వరకు కూడా పివిఆర్కే ప్రసాద్ గారు, గోపిక గారు చాలా సార్లు అనుకున్నారట, ఇలా భగవంతుడికి పాలాభిషేకం చేయాలి, అభిషేకం శుక్రవారం మనం వెళ్తూ ఉంటాం కదా తీసుకెళ్దాం అని చెప్పి ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు మిస్ అయిపోయేదట. 3 years ట్రై చేశారట వాళ్ళు. ఫ్రైడే మనం తీసుకెళ్దాం అంటే ఎప్పుడు కుదరలేదట వాళ్ళకి. ఏదో రకంగా మర్చిపోవడము, ఏదో అవ్వడము, అలా వెళ్ళిపోతూ ఉండేవారు. ఈసారి గోపిక గారు నిశ్చయించుకున్నారట, లేదు ఏమైనా కానీ 600 ఈసారి అభిషేకానికి పాలను తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి. అదేమిటి, మళ్ళీ అది ఇంకో పరీక్ష. అప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి తిరుమలలో. బ్రహ్మోత్సవాల్లో మనకు తెలుసు కదా, భగవంతుడు పొద్దున ఊరేగింపు అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపానికి వేయించేస్తే అభిషేకం అవుతుంది మలయప్ప స్వామికి. ఆ అభిషేకం కోసం అని చెప్పేసి వీరేం చేశారు, వారి గెస్ట్ హౌస్లోనే మనిషికి చెప్పేశారట, నెక్స్ట్ డే డైరీ నుంచి 5 లీటర్స్ పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి, అభిషేకానికి నేను తీసుకెళ్తాను అని చెప్పారట. కానీ బంధువులు ఉండడము, వాళ్ళ ఫ్యామిలీ ఆ బ్రహ్మోత్సవాల హడావిడిలో ఆ రోజు కూడా మర్చిపోయారట ఆవిడ. అలా వెళ్ళి అభిషేకంలో కూర్చున్నారు. అభిషేకంలో కూర్చోగానే సాధారణంగా టీటీడీలో మీరు గమనిస్తే టైం అంటే టైం ఫాలో అవుతారు. ఆన్ ది డాట్, ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషియస్. జరిగిపోవాలి, అభిషేకం అవ్వాలి, ఆ మినిట్కి స్టార్ట్ అవ్వాలి. పివిఆర్కే ప్రసాద్ గారు, వైఫ్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వెళ్ళి కూర్చోగానే సంకల్పం చెప్పాలి, స్టార్ట్ చేయాలి. కానీ ఇటు అటు తిరుగుతున్నారట అక్కడ వాళ్ళంతా హడావిడిగా. ఆ బిందె తీయడం, అది పెట్టడం, ఇది పెట్టడం చూస్తుంటే పివిఆర్కే ప్రసాద్ గారు అర్చకులను పిలిచి, స్వామి ఇంకా ఆలస్యం అవుతుందా అంటే, లేదు ఇప్పుడే మొదలు పెడుతున్నాం అన్నారట. అలా చెప్పారు. మళ్ళీ ఇంకో 5-10 నిమిషాలు అలాగే జరిగిపోయాయి. వీళ్ళు ఏదో అరేంజ్ చేస్తున్నారు, ఏం అరేంజ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. మళ్ళీ కాసేపు అయింది, మళ్ళీ అడిగారు, లేదు స్వామి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేశారట అభిషేకం. అభిషేకం స్టార్ట్ చేసి సాధారణంగా పాలాభిషేకం స్వామికి 5-10 minutes అవుతుంది. చక్కగా 2 గంగాళాల నిండా పాలు స్వామికి అభిషేకం చేస్తారు. ఇది 1-2 minutesలో అయిపోయిందంట అభిషేకం. అలా స్వామివారికి, అమ్మవారికి, స్వామివారి షఠారికి అలా అభిషేకం చేశారు. అయిపోయింది, ముగించేశారు. అభిషేకం అయిపోయి అందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటే పివిఆర్కే ప్రసాద్ గారికి అది మనసులో బాగా తిరుగుతోంది. ఏమిటి
పాలాభిషేకం 5-10 minutes అవ్వాలి, 2 minutes కూడా అవ్వలేదేమిటి, ఇంత త్వరగా ఎందుకు చేశారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే మనిషిని పిలిచి అడిగారట, ఏం జరిగింది, ఎందుకు పాలాభిషేకం 2 minutesలో అయిపోయింది అంటే, సార్ ఇలా వాళ్ళు పాలు తీసుకొచ్చి పెట్టారు, ఆ పాలు విరిగిపోయాయి, మళ్ళీ సెకండ్ ఆప్షన్ కోసం అని చెప్పేసి భక్తులు తీసుకొచ్చిన పెట్టిన పాలు అది కూడా తీసుకొచ్చి పెడితే అవి విరిగిపోయాయి సార్. ఆశ్చర్యం వేసింది, ఏం చేయాలో తెలియక మేము వెతుక్కొని వచ్చాము, చివరికి కొంత పాలు దొరికితే అది వేసామని చెప్పగానే గోపికా గారికి అప్పుడు జ్ఞాపకం వచ్చినట్ట, అరే పేష్కార్ గారే ఉన్నారు కదా అక్కడ, పాలు చెప్పాను తీసుకున్నారంటే, అమ్మా క్షమించండి మీకు చెప్పకుండా ఆ పాలు వాడేసాం మేము స్వామివారి అభిషేకానికి, ఆ పాలు ఎన్నిసార్లు తీసుకొచ్చినా విరిగిపోయాయి ఇక్కడ. కానీ చూడండి, ఆవిడక పంపించినటువంటి పాలు ఇక్కడ వచ్చిన పాలు ఒకటే, ఇక్కడ పాలు విరిగిపోయి వాళ్ళు అనుకున్నటువంటి పాలు తీసుకొచ్చి భగవంతుడు అభిషేకం అయింది ఆ రోజు. ఇలాంటి సందర్భాలు, చమత్కారాలు భగవంతుడు చాలా తరచూ చూపిస్తూ ఉంటాడు తిరుమలలో ఇప్పటికీ. నిజమేనండి, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మీకు మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నా సంఘటనలు ఎదురయ్యాయా? చాలా అండి. అంటే ఇప్పుడు మనం అనుకుంటాము ఫలానా వ్యక్తి మనకి కలవాలి, అర్చకులు ఎవరైనా మనకి పరిచయం వాళ్ళు ఉంటారు కదా. ఓసారి నేను తిరుమలకి శ్రీనివాస మంగాపురం నుంచి ఎక్కి వెళ్ళాను పైకి. వెళ్ళి ఫోన్ చేయాలి అంటే నాకు సంకోచం, ఎందుకు ఫోన్ చేస్తాము, వాళ్ళు పాపం బిజీ ఉంటారు, మన కోసం మనం అడిగితే బాగోదు కదా అని చెప్పేసి 300 tickets ఉండేవి అప్పట్లో. టికెట్ తీసుకున్నాను, దర్శనానికి వెళ్దామని చెప్పేసి మాడవీధి ప్రదక్షిణ చేసి వరాహస్వామి చూసుకొని వెళ్దామని చెప్పి ప్రదక్షిణ వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే నాకు ఎదురుకుండా అర్చకులు కనబడ్డారు, నా పరిచయం ఎవరు. నేను సంకోచం, ఏమనుకుంటారో, సడన్గా మనం కలిస్తే ఏముంటుంది, బాగోదు కదా అని చెప్పేసి నేను మాట్లాడలేదు. అలాగే వెళ్ళిపోయాను, దర్శనం చేసుకొని బయటకు వద్దాం అనుకునేసరికి నాకు మనసులో దహించేస్తుంది, వారు కనబడ్డారు, కనీసం నమస్కారం చేయలేదే, కనీసం మాట్లాడలేదే అనిపించింది. చాలా బాధేసింది నాకు. ఏం చేద్దాం అనుకుంటే బయట రాగానే ఫోన్ చేశాను, స్వామి ఇలా తిరుమల వచ్చాను. అరే మీరు తిరుమల వచ్చారా, రండి నా రూమ్కి వచ్చి కలవండి అన్నారు. రూమ్కి వెళ్ళి, ఆ రోజు ఆదివారం, రూమ్కి వెళ్ళగానే వారు మాట్లాడి, ఏమో ఆ రోజు ఆదివారం గరుత్మంతుడికి అమృత కలశం అని ఒక ప్రసాదం నివేదన చేస్తారు తిరుమలలో. చాలా ప్రత్యేకంగా రవ కేసరి లాగానే ఉంటుంది, కానీ ఇంకా కాస్త అధికంగా నెయ్యితో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ అమృత కలశాన్ని అలాగే ప్రసాదం నాకు అందించేశారు ఆ రోజు వారు. నేను అసలు ఊహించనే లేదు, భగవంతుడు అలా మనసులో నన్ను దెబ్బలు కొట్టి, నువ్వు మాట్లాడలేదా అని చెప్పి ప్రసాదం ఇప్పించి, నేను ఇలా ఉత్తరీయము పంచ కట్టుకొని ఉన్నాను, బ్యాగు లేదు, అలా ఉత్తరీయంలో కట్టుకొని మూట కింద దిగాను నేను ఆ రోజు. అసలు ఊహించనివి జరుగుతాయండి నిజంగా, అలా చాలా జరుగుతాయండి. చాలా వరకు మేము భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా ఇలాగ వెళ్ళాము. ఆ రోజు షూట్ జరిగింది, టెంపుల్ అంతా షూట్ చేసాము, అంతా అయిపోయింది. ఇక ఆలయం మూసివేసి వెళ్ళైంది. మళ్ళీ ఒక 2 hours 3 hours గ్యాప్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారని చెప్పారు. సరే ఏం చేద్దాం, అప్పటికి అందరూ వెళ్ళిపోతున్నాం, మహా అయితే 10 మంది కూడా లేరు, ఇంక అందరినీ పంపించేస్తూ ఉన్నారు. ఇంకేం చేద్దాం, ఇంకా లాస్ట్ యాంకర్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా వాటి గురించి వివరించాలని చెప్పి మేము మెట్ల దగ్గర అలా కూర్చున్నాం అంతే. కూర్చుని ఇంకా సరే వెళ్దాము, భోజనం వేళ అవుతుంది కదా అని చెప్పి అటు అన్నదానికైనా వెళ్దాం, లేకుంటే బయట, ఎందుకంటే టీం అంతా ఉంటాం కదండి. నా అనుకునే లోపు పంతులు గారు ఎక్కడి నుంచి వచ్చారో టకటకా నడుచుకుంటూ వచ్చి వేడి కదంబం ఇట్లా నా కొంగులో పడిందంట. అస్సలు ఊహించండి, ఇంకా అది కాలుతోందండి. అప్పుడే స్వామికి నివేదించింది మాకు ఇచ్చారు. నిజంగా జన్మ ధన్యమైంది అనుకున్నాం, ఎంత సంతోషించామో మా టీం అంతా కూడా. కదంబం ఇంకా అన్ని కూరగాయలు వేసి చేస్తారు కదా, అద్భుతంగా. అంటే ఇలాంటివి తినండి నా ప్రసాదం అని ఆయనే ఇచ్చినట్టుగా, ఇంకా ఒక ముద్ద తింటే చాలు కడుపు నిండిపోయిన భావన. కొన్ని ఇలా జరుగుతాయి, అద్భుతాలు, అద్భుతమైన విషయాలండి. ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటివి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.